హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుడ్డు కూర చేస్తున్నా. గుడ్లు ఉడకబెట్టుకున్నా. దానికోసం గుడ్లు పక్క నుంచి బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. అవి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మెత్తబడిన తర్వాత దాంట్లోనే టమాటా కూడా వేసి వేయించుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాలి. కొద్దిగా ఉప్పు వేసాను దాంట్లో మగ్గడానికి. తర్వాత మిక్సీలో తీసుకున్నాం, పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నాం. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేయాలి. ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకున్న ఆ గుడ్లు వేసి వేయించుకోవాలి. బాగా గుడ్లు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. గుడ్లు పక్కకు తీసుకున్న తర్వాత అదే బాండీలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా చిట్టపటలాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయాలి. దాంట్లో పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత 1 స్పూన్ పెరుగు వేసాను నేను. పెరుగు వేసిన తర్వాత బాగా కలిపి ఆయిల్ బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలి. బాగా కలపాలి మాడకుండా. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాం. అవి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు. కూర రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. నేనైతే ఇక్కడ జొన్న రొట్టెతో తింటున్నా. అన్నంలోకైనా బాగానే ఉంటుంది, రొట్టెతో సూపర్ ఉంటుంది. ఇంకా చపాతీలో కూడా బాగానే ఉంటుంది. సూపర్ ఉంది.